శ్రీహరి రాఘవులే ఫ్రెండ్స్, మనకు బలగం సినిమా అంటే మొదటగా గుర్తొచ్చేది ఏంటంటే మనకు వెనకాల కనిపిస్తున్నటువంటి మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు దగ్గరనే మన కొమరయ్య తాత ఒక మంచం వేసుకొని అయితే ఎప్పుడు అక్కడ కూర్చుని ఉండేవాడు. అక్కడ కూర్చొని తన యొక్క పొలాన్ని పర్యవేక్షిస్తూ ఉండేవాడు. అలాంటి మర్రి చెట్టునైతే మనమైతే ఈరోజు ఈ వీడియోలోనైతే చూపించబోతున్నాం. రండి, కొన్ని పొలాల గట్టు మధ్యలోనైతే ఆ యొక్క మర్రి చెట్టు అయితే మనకైతే ఉంటుంది. అలాగే మనకు సినిమా స్టార్టింగే ఆ మర్రి చెట్టు నుంచి అయితే మొదలవుతుంది. ఎలా అని మీకైతే డౌట్ రావచ్చు. ఆ మర్రి చెట్టు పైన ఒక కాకి అయితే వస్తుంది. ఆ కాకి వచ్చినప్పుడు కొమరయ్య తాత కింద మంచంలో కూర్చొని ఉంటాడు. ఆ కాకి అయితే షో అని అయితే వెళ్ళగొడతాడు. అలాగే ఇక్కడ ఇంకొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. అలాంటి సన్నివేశాలన్నీ చిత్రీకరించినటువంటి ప్రదేశాన్ని మీకు చూపిస్తాను, రండి. మనం మొత్తానికైతే కొమరయ్య తాత కూర్చునేటువంటి మర్రి చెట్టు దగ్గరికి అయితే వచ్చాము. యాక్చువల్లీ ఇది మర్రి చెట్టు అయితే కాదు, రావి చెట్టు. కాకపోతే మనకు సినిమాలో మర్రి చెట్టు లాగానైతే చూపించారు. రండి ఫ్రెండ్స్, కొమరయ్య తాత సేమ్ ఇదే ప్లేస్లో ఇక్కడ మంచం వేసుకొని ఇక్కడ కూర్చొని తన యొక్క పొలాన్ని అయితే పర్యవేక్షిస్తూ ఉంటాడు. అలాగే ఈ చెట్టు కొమ్మ పైనుంచి అయితే ఒక కాకి అయితే వస్తుంది. ఆ కాకి వచ్చి అరవడంతో కొమరయ్య తాత షో అని అయితే వెళ్ళగొడతాడు. అలాగే ఈ చెట్టు కింద చాలా చమత్కారమైనటువంటి మాటలు అయితే కొమరయ్య తాత మాట్లాడతాడు. ఆ మాటల్లో ఒక మాట ఏంటంటే తన పొలంలోకి పనిచేయడానికి ఒక పని మనిషి అయితే వస్తుంది. ఆ పని మనిషి లేటుగా రావడంతో కొమరయ్య తాత ఏమైందే ఇంత లేటుగా వస్తే ఎలా అని అంటే ఆ పని మనిషి ఉండి రాత్రి నా మొగుడు నిద్రపోలేయలేడు అనేది చమత్కారమైనటువంటి మాటలన్నీ కూడా ఇక్కడనే చిత్రీకరించారు. తర్వాత ఆ మాటలు మాట్లాడిన తర్వాత కొమరయ్య తాత ఒక సంచిని తీసుకొని వచ్చైతే ఇక్కడ ఈ చెట్టుకైతే ఇలా తగిలిస్తూ ఉంటాడు. ఈ చెట్టుకైతే తగిలిస్తూ ఉంటాడు. ఆ తగిలిచ్చేటువంటి ప్లేస్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఈ మూల ఇప్పటికీ కూడా ఉంది. ఈ మూలకే తన దగ్గర ఉన్నటువంటి సంచిని అయితే తగిలించేవాడు. ఆ సంచిలోనే ఆ కుటుంబం అంతా కలిసి దిగినటువంటి ఫోటో ఆల్బమ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ సన్నివేశాలన్నీ కూడా చిత్రీకరించినటువంటి ప్రదేశం ఇదంతా కూడా. మీకైతే ఇంకొక డౌట్ అయితే రావచ్చు, అరే నువ్వు చూపించిన అక్కడ గుడి ఉంది ఏందిరా, మరి సినిమాలో గుడి లేదని అయితే మీకైతే డౌట్ రావచ్చు. సినిమాలో గుడి లేకుండా సీజీ అనే ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ ద్వారా ఈ గుడిని అయితే తీసేశారు. మళ్ళీ వివిధ రకాల విఎఫ్ఎక్స్ ఎడిట్స్ తో కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నింటినీ కూడా తీసేసి ఓన్లీ ఒక చెట్టును మాత్రమే సినిమాలో మనకైతే చూపించారు. అలాగే ఇక్కడనైతే కొమరయ్య తాత మంచంలో ఒక నులక మంచంలో కూర్చొని తన పొలాన్ని అయితే చూస్తూ ఉండేవాడు. అలాంటి సన్నివేశాలన్నీ కూడా ఈ యొక్క చెట్టు మధ్యలోనే చిత్రీకరించారు. ఇలా ఈ చెట్టు మధ్యలోనే ఎందుకు చిత్రీకరించారంటే మన వెల్దండి వేణు గారికి అద్భుతమైనటువంటి ఒక ఆలోచన అయితే వచ్చింది. ఇలాంటి ఒక సెంటిమెంట్ కలిగినటువంటి సినిమా తీస్తున్నా కదా, ఆ సెంటిమెంట్ కు తగ్గట్టు ఒక ప్రదేశం అయితే ఉండాలని చెప్పేసి కొన్ని పొలాల మధ్యలో ఒక చెట్టు ఉండాలి, ఆ చెట్టు కింద కొమరయ్య తాత కూర్చోవాలని చెప్పేసి ఒక ఆలోచన రావడంతో ఆ సన్నివేశాన్ని అంతే కూడా ఈ యొక్క చెట్టు కిందనైతే చిత్రీకరించారట. ఈ చెట్టు ఉన్న ప్రదేశం ఎక్కడ అంటే మనకు సిరిసిల్ల నుంచి ఒక 6 కిలోమీటర్ల దూరంలో తాడూరు అనే విలేజ్ ఉంటుంది. ఆ తాడూరు అనే విలేజ్ లో మనకి ఈ చెట్టు అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. బలగం 2023లో విడుదలైన తెలుగు సినిమా. షిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్లో ఈ సినిమాకు వేణు ఎల్దండి దర్శకత్వం వహించాడు. దాదాపు ఈ సినిమాలో 200 మంది గ్రామ ప్రజలు నటించారు. ప్రేమ, ఆప్యాయత, అనురాగం, అద్భుతమైనటువంటి బంధాలను చూపించినటువంటి సినిమా ఈ బలగం సినిమా. ఫ్రెండ్స్, అలాగే ఈ చెట్టు దగ్గర మనమైతే చూడొచ్చు. ఈ సినిమా షూటింగ్ చేసినప్పుడు అయితే శీతాకాలం అంటే చలికాలం కాబట్టి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పొలాలన్నీ కూడా ప్రకృతి వనంతో పచ్చపచ్చగా మెరుస్తూ ఉండేటి. ఇప్పుడు వేసవి కాలం వచ్చింది అంటే ఎండాకాలం వచ్చింది కాబట్టి ఆ వేసినటువంటి వరి మొత్తం కూడా పంటకు వచ్చింది కాబట్టి ఆ పచ్చదనాన్ని అంతా తీసేసి ఎండిపోయినట్టయితే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది.
అలాగే ఇక్కడనే మళ్ళీ ఆ కొమరయ్య పెద్ద కొడుకు అయినటువంటి ఐలయ్య ట్రాక్టర్ కోసం అయితే గొడవ పడతాడు కదా, ఆ సన్నివేశాలన్నీ కూడా ఈ పొలాల దగ్గరనే చిత్రీకరించారని కూడా చెప్పారు. ఆ పొలాలన్నీ ఇప్పుడు ఏర్పడకుండానైతే అయ్యాయి. ఎందుకంటే ఆ సినిమా చిత్రీకరించడానికి కోసమే ఇక్కడ ఒక పొలాన్ని గుత్తకు తీసుకొని ఆ పొలంలో నీరు పట్టి, ఆ నీరు పట్టినటువంటి పొలం దగ్గరనే ట్రాక్టర్ గురించి అయితే గొడవ అయింది. అలా అని చెప్పేసి ఆ పొలాన్ని అయితే ఇప్పుడైతే మొత్తం కూడా మనకు కనబడకుండానైతే చేశారు. చూడండి, తడిసిన మట్టి వాసనలో ఉండే స్వచ్ఛత ఉంది. బంధాలు ప్రేమలు మర్చిపోతున్న ఈ రోజుల్లో వాటిని ఒక్కసారి గుర్తు చేస్తూ గుండెలు బరువెక్కి కళ్ళు చెమర్చేలా చేసి మనిషి ఉనికిని తట్టి లేపిన ఈ సినిమా బలగం సినిమా. నిజంగా మన ప్రాంత సాంప్రదాయాలు కట్టుబాట్లు కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించి తెలుగోడి పౌరుషం ఎంత బలమైనవో చూపించినటువంటి సినిమా ఈ బలగం సినిమా. ఫ్రెండ్స్, హీరో ప్రియదర్శిని సాయిలు వాళ్ళ తాత చనిపోయాడని చెప్పేసి నా తాతను నా స్వార్థం కోసం చంపుకున్నా అని చెప్పేసి అధికంగా ఈ యొక్క ప్రదేశంలోనే ఏడుస్తూ ఉంటాడు. అలాగే ఈ యొక్క ప్రదేశంలోనే ఆ తాత సమాధి కట్టడానికి వారి కొడుకులు మరియు వాళ్ళ బామ్మర్ది అయినటువంటి అతనితో కూడా గొడవ జరుగుతుంది. అలాగే ఈ యొక్క మర్రి చెట్టు ప్రదేశం నుంచి హీరోయిన్ ఇంటి వద్దకైతే మనమైతే ఇప్పుడైతే చేరుకుందాం రండి. ఫ్రెండ్స్, మనం మొత్తానికైతే బలగం సినిమాలో నటించినటువంటి సంధ్య, అంటే తన అత్తగారు సాయిలు వాళ్ళ అత్తగారు ఇల్లైనటువంటి సంధ్య వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. రండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఈ ఇంటి దగ్గర చూసుకున్నట్లయితే ఈ గేట్ దగ్గరనే సాయిలు అంటే హీరో ప్రియదర్శిని నిల్చొని అయితే వాళ్ళ ఇల్లునైతే చూస్తూ ఉంటాడు. ఆ సన్నివేశాలన్నీ కూడా ఇక్కడనే చిత్రీకరించారు. ఆ ఇల్లును కూడా మనం చూడాలి. మనకి ఇంట్లో ఎలాంటి సన్నివేశాలు చిత్రీకరించలేదు కాబట్టి ఇంట్లో చూపించట్లేదు, మనకు ఓన్లీ బయట చూపించారు కాబట్టి బయటనే చూపిస్తున్నాము. అలాగే మనకి ఇక్కడ ఈ గ్రీన్ కలర్ గోడనైతే మనం అయితే చూడవచ్చు. ఈ గ్రీన్ కలర్ గోడ మనకి సినిమాలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంతమంది బంధాలను కలుపుతున్నటువంటి బలగం సినిమా యొక్క కథ ఏమిటంటే, సాయిలు ప్రియదర్శి అప్పు చేసి అనేక వ్యాపార ప్రయత్నాలు చేసి విజయం సాధించలేకపోతుంటాడు. అయితే పెళ్లి చేసుకొని వచ్చిన కట్నం డబ్బుతో అప్పు తీర్చేయాలని అనుకుంటాడు. ఈ క్రమంలో అతడి తాతయ్య కొమరయ్య చనిపోవడంతో చావు ఇంట్లో జరిగిన గొడవ కారణంగా నిశ్చితార్థం రద్దవుతుంది. సాయిలు తండ్రికి మామయ్యకు మధ్య గొడవలుంటాయి. ఆ గొడవల కారణం ఏమిటి, దూరంగా ఉండే అత్త కుటుంబాన్ని తన తండ్రికి ఎలా దగ్గర చేశాడు, అసలు రెండు కుటుంబాల మధ్య దూరం ఎందుకు పెరిగింది, మరి సాయిలు తన అప్పులు తీర్చాడా, చివరకు ఆ కుటుంబం అంతా ఎలా ఒకటైంది అనేది ఈ సినిమా యొక్క కథ. ఫ్రెండ్స్, ఈ గేటు దగ్గరనే సాయిలునైతే ఇక్కడ ఉన్నటువంటి ఒక అమ్మచ్చ అయితే నువ్వు ఎవరని అయితే అడుగుతుంది. అప్పుడు నేను లక్ష్మి వల్ల మేనల్లునని చెప్తాడు. అప్పుడు చెప్పడంతో మీ అందరికీ కూడా గొడవలు లేకుంటే నిన్నే మా సంధ్యకిచ్చి పెళ్లి చేస్తారనే సన్నివేశం అయితే ఇక్కడనే చిత్రీకరించారు. అలాగే ఈ ఇల్లు వచ్చేసి తంగలపల్లి అనే విలేజ్లోనైతే ఉంటుంది. ఈ విలేజ్ వచ్చేసి దాదాపు సిరిసిల్ల నుంచి ఒక 4 లేదా 5 కిలోమీటర్ల దూరం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వెనకాల అయితే గేట్ కనిపిస్తుంది కదా, సినిమాలో మనకైతే ప్రియదర్శిని వాళ్ళ మరదల్ని ఎక్కించుకొని అయితే వస్తూ ఉంటాడు. రాగానే బండి ఇక్కడ ఆపు అని అంటే, ఇక్కడ ఎందుకు అని అంటే, మా ఇంటికాడ కాకపోతే ఎక్కడ ఆపుతావని అయితే సంధ్య అనే హీరోయిన్ అయితే అంటుంది కదా. ఆ గేటుకు సంబంధించినటువంటి సన్నివేశాలన్నీ ఇక్కడనే చిత్రీకరించారు. చూడండి ఫ్రెండ్స్, కొమరయ్య అల్లుడు నారాయణ తన బామ్మరుదులతో గొడవ పెట్టుకొని ఈ ఇంటికి అలిగైతే వస్తాడు. అప్పుడు కొమరయ్య గ్రామ ప్రజలు ఈ యొక్క ఇంటికి వచ్చి నువ్వు మా ఊరికి రావాలని అయితే కోరుతారు. అలాంటి సన్నివేశాలన్నీ కూడా ఈ యొక్క ఇంటి ప్రదేశంలోనే చిత్రీకరించారు. ఈ ఇంటి నుంచి అయితే మనం ఇప్పుడు ఊరు పల్లెటూరు అనే పాట పాడినటువంటి ప్రదేశం, అలాగే పాట చిత్రీకరించినటువంటి ప్రదేశానికి అయితే మనమైతే వెళ్దాము రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం మొత్తానికైతే తంగలపల్లిలో ఉన్నటువంటి ఎల్లమ్మ టెంపుల్ వద్దకు అయితే వచ్చాము. ఈ టెంపుల్ దగ్గరికి ఎందుకు వచ్చామని మనకైతే డౌట్ అయితే రావచ్చు. బలగం సినిమాలో పల్లెటూరు అనే పాట మొత్తం కూడా ఈ యొక్క టెంపుల్ దగ్గరనే చిత్రీకరించారు. ఆ చిత్రీకరించినటువంటి ప్రదేశాలన్నీ కూడా మనమైతే చూద్దాం.
ఫ్రెండ్స్ మనకు మూవీలో చూస్తే మొత్తం అయితే ఏర్పడుతుంది. పల్లెటూరు అనే పాట మొత్తం కూడా ఇక్కడనే చిత్రీకరించారు. దాదాపు ఒక 3 నుంచి 4 రోజులు అయితే ఇక్కడ ఉండి అయితే చిత్రీకరించారు. ఈ ప్లేస్ అంతా కూడా మనకైతే కనిపిస్తుంది ఆ పాటలో. చూడొచ్చు కొమరయ్య తాతయ్య ఇక్కడికి వచ్చి ఇవన్నీ సన్నివేశం మొత్తం కూడా ఈ యొక్క ప్రదేశంలోనే చేశారని అయితే చెప్పారు. మనం సినిమాలో కూడా చూడవచ్చు ఈ ప్రదేశం అంతా కూడా. ఈ టెంపుల్ మొత్తం కూడా మనకు పాటలోనైతే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క కట్టడం కూడా మనకు కనిపిస్తుంది పాటలో. అలాగే ఈ తాటి చెట్లు అన్నీ కూడా కనిపిస్తాయి. ఫ్రెండ్స్ పల్లెటూరు సాంగ్ మొత్తం కూడా ఇక్కడనే చిత్రీకరించారు. అప్పుడు ఎల్లమ్మ టెంపుల్కి ఎలాంటి పెయింటింగ్ అదైతే లేదు, ఇప్పుడైతే మొత్తం పెయింట్ అయితే వేశారు. అలాగే మనం ఈ తాటి చెట్లను అయితే చూడవచ్చు. ఈ తాటి చెట్ల దగ్గర కొమరయ్య బామర్ది అయినటువంటి ఒక అతను బాగా ఒక దమ్ము కొడుదా ఒక దమ్ము తాగుదా అని పిలిస్తే ఇప్పుడు ఆళ్ళపాల లేదా అవయా అని అయితే కొమరయ్య అయితే చక్కగా నడుచుకుంటూ అయితే వెళ్తాడు. ఎల్లమ్మ గుడి దగ్గరనే బోనాలు తీయడం అదంతా కూడా చిత్రీకరించారు. ఇప్పుడైతే మీరు ఈ ఎల్లమ్మ గుడిని అయితే మనమైతే చూడవచ్చు. సినిమాలో మొత్తం కూడా వైట్ కలర్లో కనిపిస్తుంది. మనకైతే ఇప్పుడైతే మొత్తం కూడా పెయింట్ అయితే వేశారు. ఫ్రెండ్స్ రండి ఒకసారి వెళ్దాము. ఫ్రెండ్స్ మనకు పల్లెటూరు సాంగ్లో ఈ యొక్క విగ్రహం కూడా కనిపిస్తుంది. అప్పుడు ఆ సాంగ్ చిత్రీకరించేటప్పుడు దీనికైతే పెయింట్ అయితే వేయలేదు, ఓన్లీ వైట్ కలర్లో మాత్రమే మనకైతే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సింహపు బొమ్మలు ఉన్నాయి కదా, ఈ సింహపు బొమ్మలు కూడా మనకు ఆ సాంగ్లో మొత్తం కూడా కనిపిస్తాయి. అప్పుడు వాటికి కూడా కలర్ అయితే వేయలేదు, అవి కూడా మొత్తం వైట్ కలర్లోనైతే కనిపిస్తాయి. అలాగే టెంపుల్ మొత్తం కూడా వైట్ కలర్లో మనకైతే ఆ పాటలో మొత్తం అయితే కనిపిస్తుంది. ఒకసారి దగ్గర దగ్గర రండి మీకు చూపిస్తాను. చూడండి ఈ టెంపుల్ మొత్తం కూడా మనకైతే వైట్ కలర్లో కనిపిస్తుంది. ఈ టెంపుల్లోనే బోనాలు చేయడం కానీ అలాగే డ్యాన్సులు చేయడం కానీ అలాంటి సన్నివేశాలన్నీ కూడా ఈ యొక్క తంగలపల్లిలో ఉన్నటువంటి ఎల్లమ్మ టెంపుల్లోనైతే చిత్రీకరించారు. మంగిలి పాడినటువంటి అద్భుతమైనటువంటి పాటకైతే మంచి ఇన్పుట్ అయితే ఇచ్చారని అయితే నాకైతే అనిపించింది. అలాంటి సన్నివేశాలు చిత్రీకరించినటువంటి ప్లేస్ను కూడా మనమైతే ఇక్కడ చూడవచ్చు. బలగం సినిమా అంటేనే ఒక ఎమోషనల్, మొత్తం కూడా ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టించేటువంటి ఎమోషనల్ సినిమా అది. ఆ సినిమాకు సంబంధించినటువంటి ప్రదేశాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే వివిధ గ్రామాలలోనైతే చిత్రీకరించారు. దాదాపు ఒక 10 నుండి ఒక 12 గ్రామాలలోనే ఈ యొక్క సినిమాను అయితే మొత్తం కూడా చిత్రీకరించారు. ఆ సినిమా చిత్రీకరించినటువంటి ప్రదేశాలు నేను మీకు చూపించాను కాబట్టి ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తవారు ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి ముచ్చటతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. ఇప్పుడైతే ఈ వీడియోను చూస్తూ 10 మందికి అయితే షేర్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్.